తప్పు చేస్తున్నప్పుడు ఆదిలోనే మందలించి మంచి మార్గంలో తీసుకెళ్ళాలి. లేదంటే నేను చెప్పబోయే స్టోరీలో ఉన్న బాలుడిలాగే తయారవుతారు. సో ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ షో డియర్ శీర్షిక. అంతకంటే ముందు డియర్ శీర్షిక అన్నమైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చిక్కాపురం అనే ఊరిలో ఒక జంట తమ 10 ఏళ్ల బాలుడితో నివసించేవారు. ఆ బాలుడు రోజు స్కూల్ కి వెళ్లాలంటే చిరుతిళ్ళ కోసం డబ్బులు అడిగేవారు. తండ్రి మందలించడంతో తల్లి ఎంతో కొంత దాచి ఆ బాబుకి ఇచ్చేది. కొన్ని రోజుల తర్వాత డబ్బులు ఇస్తే గాని స్కూల్ కి వెళ్ళను అని మారం చేయడంతో తల్లికి విసుగొచ్చి డబ్బులు ఇవ్వడం మానేసింది. మరుసటి రోజు తండ్రి షర్ట్ జేబులో నుండి డబ్బులు తీయడం గమనించిన తండ్రి గట్టిగా మందలించాడు. దానితో వాళ్ళ అమ్మ తనని వెనకేసుకొస్తుంది. ఒక రోజు ఊర్లో ఉన్న దుకాణంలో దొంగతనం చేశాడు అని ఆ యజమాని అంటూ ఉండగా తన కొడుకు ఎప్పటికీ అలా చేయడు అని తల్లి గొడవపడింది. తల్లి మాటలు విన్న కొడుకు తను చేసింది తప్పు కాదు అని అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత పెరిగి పెద్దయ్యాక జలసాలకు అలవాటు పడి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. కొన్ని రోజుల తర్వాత పెద్ద దొంగతనం చేశారు అని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆ తల్లి బోరున ఏడుస్తుంది. మొదటిసారి తప్పు చేసినప్పుడే గట్టిగా మందలించుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా అని ఆ తల్లి బాధపడుతుంది. దీన్ని బట్టి మనకేమర్థమైంది అంటే పిల్లలు తప్పు చేయక ముందే క్రమశిక్షణలో పెట్టాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ డియర్ శీర్షిక. సైనింగ్ ఆఫ్, బై.